ప్రక్షాళన చేసి మమ్మల్ని అందరినీ స్వర్గవాసానికి యోగ్యులుగా మనసుగాక, మమ్మల్ని అందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గ ప్రవేశం కల్పించుగాక. ఆమీన్. కొంత సమయం మన అబ్దుల్ సలాం గారు తీసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర దాదాపు ఇవాళ లెక్క ప్రకారం అయితే 6 గంటల వరకు మాత్రమే సమయం మిగిలింది. ఆ తర్వాత అనేక రోజులుగా మనం క్విజ్ కండక్ట్ చేయలేదు. దానికి సంబంధించినటువంటి గిఫ్ట్స్ అన్నీ వచ్చి కూడా ఉన్నాయి. మరి ఎన్నాళ్ళు దాచుకోను, అందుకని దాన్ని కూడా కండక్ట్ చేసి అది కూడా భారం తగ్గించుకుందామనే దృష్టితో అది కూడా 6 గంటల తర్వాత నిమిషాల కండక్ట్ చేద్దాం. సో ఈ విధంగా మన దగ్గర దాదాపు 20 నిమిషాలు 22 నిమిషాల టైం మిగిలింది. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు క్రింద టాపిక్ సంబంధించినవి మీ ముందుకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఇన్షాల్లా చేస్తున్నాను. క్రిందటి ప్రోగ్రాంలో మనం జూదాయిజం గురించి మాట్లాడుకున్నాం. కొన్ని ముఖ్యమైన వస్తువులు విషయాలు మన దృష్టికి వచ్చాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఈ సమయంలో కవరప్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి ఇంకా వేరే ఏదో టాపిక్ తీసుకుని దాన్ని ఇంకో సమయంలో ఇన్షాల్లా ఆ మిగిలిన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఇన్షాల్లా. కానీ ఇవాళకి ఈ మన చేతిలో ఉన్న 20 నిమిషాలను వాడుకుని కొన్ని ముఖ్యమైన వస్తువులు మనం చర్చించుకుందాం. వాటిలో క్రింద వరకు మనం మాట్లాడుకున్నాం యూదుల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి, వాళ్ళు ఏ విధంగా భావాలు కలిగి ఉన్నారు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ పుస్తకాల గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళ ప్రవక్తల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి వాళ్ళ పండుగల గురించి, వాళ్ళ ఆరాధన గురించి కూడా క్రిందటిసారి మాట్లాడుకున్నాం. వాడి రోజుకి ఎన్నిసార్లు ఆరాధన చేస్తారు? 3 సార్లు చెప్పుకున్నాం కదా. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. వాళ్ళ ఆరాధన మన ఆరాధన లాగా ఉండదు. ప్రత్యేకంగా అల్లాహ్ అక్బర్ నిలబడటం, అస్సలాము ఎలా చేస్తాం అలా చేయడం కాదు. మనం మామూలు దువా చేసుకుంటామే భోజనానికి ముందు. ఏం చదువుతాం? మర్చిపోయానండి. ఏం చదువుతాం? బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ కదా. బిస్మిల్లా అలా బరకతిల్లా కదా. చిన్న దువా అది వాళ్ళకు ప్రేయర్. అది వాళ్ళకి ప్రేయర్. అది వాడు ఏ ప్రేయర్ చెప్పాము మనం కిందసారి చెప్పుకున్నాం కదా. ఏంటిది? షలోమ్ ఇస్రాయేల్ అని చెప్పుకున్నా కదా. అది వాళ్ళ దువా మనకు అవసరం లేదు, కానీ జస్ట్ పాయింట్అవుట్ చేయడానికి నేను చెప్పాను. చిన్న సెంటెన్స్ ఉంది, అది చదువుకుంటే వాళ్ళ దువా అయిపోయింది, వాళ్ళ ప్రేయర్ అయిపోయింది. ఆ ప్రేయర్ అంటే మన దువా లాంటిది అనమాట. దానికి మన నమాజ్ చేసేటువంటి సంబంధం లేదు. వాళ్ళ పండుగలు కూడా ఉన్నాయి. వాళ్ళ పండుగల్లో ముఖ్యమైనవి 3 పండుగలు. వాటితో మనం కంటిన్యూ చేద్దాం. పండుగల్లో వాటంటే వాళ్ళు మనం చెప్పుకున్నాం కనాన్ నుంచి ఇస్రాయిల్ ఈజిప్టుకు వచ్చారు. ఈజిప్టులో అనేక సంవత్సరాలు ఉండి అక్కడ ఫారా మరియు ఫిరౌన్ల యొక్క బానిసత్వంలో ఉండి చాలా బాధలకు గురయ్యారు. అక్కడ నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంని పంపించడం వల్ల మూసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత ఫిరౌన్ నుంచి వాళ్ళందరినీ విడుదల చేయించడం జరిగింది, ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ మూసా అలైహిస్సలాంతో కలిసి మూకమ్ముడిగా బయలుదేరారు. అప్పుడు బయలుదేరినప్పుడు ఇలా వెళ్ళడాన్ని వాళ్ళు ఎక్సోడస్ అంటారు. ఎక్సోడస్ అంటే పెద్ద పదం మాత్రం చాలా పెద్దది. దాని అర్థం ఏంటంటే మూకుమ్మడిగా ఒకేసారి కలిసి బయలుదేరడం, పయనమవ్వడం. దాన్ని వాడు కమ్యూరేట్ చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ వాళ్ళు దెన్ పసానెర్ అనే ఒక పండుగ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అది సంవత్సరంలో ఒకసారి అలా చేసుకుంటారు. అదేవిధంగా షవౌట్ అనేది ఒక పండుగ ఉంది. అదేంటంటే మూసా అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలిచి తూర్ సీనా పర్వతంపై తౌరాత్ ఇచ్చాడు. తౌరాత్ ఎన్ని పుస్తకాల మధ్యన కలెక్షన్ చెప్పుకున్నామండి? 5 పుస్తకాల కలెక్షన్. ఈ 5 పుస్తకాల గురించి అభిప్రాయం ఏంటంటే వాళ్ళది, వీటిని మూసా అలైహిస్సలాం గారు స్వహస్తాలతో వ్రాసిచ్చారు అని కదా. మరి ఈ పుస్తకం వాళ్ళకి ఇవ్వడం జరిగిందని సంతోషంతో వాళ్ళు ఆ రోజున పండగ కండక్ట్ చేసుకుంటారు. ఇంకో పండుగ కూడా ఉంది, అది సుక్కూత్ అనేది వాళ్ళ పండగ. ఈ పండుగ గురించి కూడా చెప్పుకున్నాం మనం. మూసా అలైహిస్సలాం గారు ఏం చేశారంటే వీళ్ళందరినీ విడిచి టూర్పై వెళ్ళి కూర్చున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధ్యానంలో, మెడిటేషన్లో. అప్పుడు 40 రోజులు పూర్తయిన తర్వాత వాళ్లకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గ్రంథం ప్రసాదించాడు. అదే సందర్భంగా ఈ 10 కమాండ్మెంట్స్ ఇవ్వడం జరిగినాయి. ఇదంతా అయిపోయింది. వాటిని మూసా అలైహిస్సలాం తీసుకొచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా అక్కడ మూసా అలైహిస్సలాం గారి ఆబ్సెన్స్లో కొన్ని విగ్రహాలు తయారు చేసుకుని ప్రత్యేకంగా ఒక దూడ
ఆవు దూడను తయారు చేసుకుని దాన్ని ప్రార్థనకు పొందించారు. ఆ తర్వాత ఇది కూడా మూసా అలైహిస్సలాం గారు నచ్చలేదు. ఆ విషయాన్ని వాళ్ళందరూ క్లియర్గా చెప్పడం జరిగింది, ఖండించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్న చోట నుంచి షిఫ్ట్ చేసి ఇంకో చోట తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి కనాన్ వెళ్ళండి అని చెప్పారు. కనాన్ వెళ్ళమండి అన్నారు. వీళ్ళందరూ పొలిమేరల్లో వచ్చి ఏం చెప్పారు? మూసా అలైహిస్సలాంతో అన్నారు, ఇక్కడ బలమైన వాళ్ళు ఉన్నారయ్యా, మమ్మల్ని వెళ్ళి ఫైట్ చేయండి మీరు చెప్పడం తగ్గదు కాదు, మీరు అల్లా ఇద్దరు కలిసి ఫైట్ చేయండి. ఇదహబ అంత వరబ్బుక ఫకాతిలా ఇన్నా హాహునా ఖాయిదూన్. మూసా గారు, మీరు మరియు అల్లా మీరిద్దరు వెళ్ళి ఫైట్ చేయండి, మీరు గెలిచిన తర్వాత మేము మెల్లగా వస్తాం. చాలా మంచి ఐడియా. దీనిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోప్పడ్డాడు. మీ పరిస్థితి ఉందా అని వాళ్ళపై ఏం చేశారంటే వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ మైదానాన్ని తీహి మైదానం అంటారు. దాన్ని యతీహూన ఫిల్ అర్జ్, ఆ తీహి మైదానంలో 40 సంవత్సరాల పాటు ఎప్పుడు వెళ్ళినా తిరిగి అదే ప్రదేశం వచ్చినట్టు చేశాడు అల్లా. పొద్దున బయలుదేరుతారు, ఈస్ట్లో వెళ్తారు, సాయంత్రం వచ్చేటప్పటికి ఎక్కడికి బయలుదేరారో అక్కడే ఉంటారు. అరే మా టెంట్ ఇక్కడే ఉంది కదా కిందసారి అని అక్కడ రావడం. ఇలా 40 సంవత్సరాలు వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురి శిక్ష. మరి ఈ విషయాన్ని ఏం చేశారంటే గుర్తు చేసుకుంటూ 40 సంవత్సరాలు ఇలా గడ్డికి ఊరిని గాలి తిరిగామని అతనికి సుక్కూత్ అనేది పండగ కూడా చేసుకుంటారు. వాడికి చూడండి ఆ బాధకు గుర్తు చేసుకుంటూ. ప్రపంచం అంటే అనేక విషయాలపై సమ్మేళన కలిసి ఉంటుంది. బాధను గుర్తు చేసుకుంటూ పండగ చేసుకుంటాం. ఈ ప్రపంచం అంతే. ఈ విధంగా వాళ్ళ ముఖ్యమైన పండుగలు 3 ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంగా వాళ్ళల్లో ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకి ఏ విధంగా వాళ్ళు డీల్ చేశారనే విషయాన్ని మన తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ ప్రవక్తల్లో ఇబ్రాహీం అలైహిస్సలాంకు గొప్పతనం ఉంది. అబుల్ అంబియా అని మనం ఎలా ఆదరిస్తామో వాళ్ళు కూడా ఆయన్ని ఆదరిస్తారు. తర్వాత దావూద్ అలైహిస్సలాంకు గొప్ప పేరు ఉంది. అనుకుంటారు దావూద్ అలైహిస్సలాం గారికి గొప్ప పేరుంది. కారణం ఏంటంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు, ఇక్కట్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని దావూద్ అలైహిస్సలాం ఏం చేశారంటే తన శక్తి సామర్థ్యాలతో శక్తియుక్తులతో వాళ్ళని అక్కడ లోకల్లీ ఉన్నటువంటి ఏ రాజ్యాలైతే ఉన్నాయో వాళ్ళపై విజయం చేకూర్చిపెట్టారు. వాళ్ళ కోసం ఒక రాజ్యాన్ని స్థాపించడానికి సహకరించారు. దావూద్ అలైహిస్సలాం కాలంలో ఒక పెద్ద రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యం సులైమాన్ అలైహిస్సలాంతో కంటిన్యూ అయింది. సులైమాన్ అలైహిస్సలాం తర్వాత ఆ రాజ్యం 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ఇస్రాయిల్ సామ్రాజ్యం, రెండవది జూదా సామ్రాజ్యం అని. వీళ్ళందరూ తెగలు వాళ్ళు విడిపోయారు. విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా క్షేమంగా ఉండేవారు. ఇలా కొనసాగింది. మరి కావున ఈ దావూద్ అలైహిస్సలాం వాళ్ళపై ఏం చేశారంటే ఈ రాజ్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి దావూద్ అలైహిస్సలాం గారి శక్తియుక్తులు మాకు నిదర్శనం. మన ముందు ఆయన ఒక ఐకాన్. ఐకాన్ అంటే తెలుగులో అనుకుంటామండి మనం ఆదర్శం. కాబట్టి ఆయన్ని మనం స్మరించుకుండాలి. దావూద్ అలైహిస్సలాంతో వాళ్ళు ఎక్కువగా ప్రేమానురాగాలు ప్రదర్శించారు. ఇప్పుడు దావూద్ అలైహిస్సలాం ఇప్పుడు ఉన్నారంటే మనం ఆయన క్రీస్తు పూర్వంగా 10-20 అంటే ఒక 1020 సంవత్సరాల ముందు దావూద్ అలైహిస్సలాం గారు ఉండేవారు క్రీస్తు పూర్వం. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాంని ప్రవక్తగా చేసుకుని ఆయనకు ప్రామిస్ ఇచ్చాడు. ప్రామిస్ అంటే వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానానికి చాలా విలువ ఉంది. దివ్య పురాణంలో యా బనీ ఇస్రాయిల్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నిసార్లు చెప్తున్నాడో వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలు ఏం చేశారంటే ఇవి వీళ్ళ ఫేవర్లో ఉన్నాయని ఉంచుకుని దావూద్ అలైహిస్సలాం గారు చేసిన వాగ్దానాన్ని ఏం చేశాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఈ ప్రవక్త పదవి అనేది నీ వంశంలోనే ఉంచుతాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు వాగ్దానం చేశాడు. ఇక్కడ ఒక మాట మేము చెప్పుకుందాం. దివ్య పురాణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం గారితో ఏమన్నారు? ఇబ్రాహీం, నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో, నేను ఇస్తాను అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు చెప్పండి? నాకు సామ్రాజ్యం ఇమ్మన్నారా? లేదు, నా సంతతిలో ప్రవక్త పదవి ఉండాలి, నా సంతానంలో ప్రవక్త పదవి కొనసాగాలి అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఓకే చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నాడు? నీకు ఇస్తాను, కానీ తప్పుదోవ నడిచిన వాళ్ళకి దొరకదు, మార్గభ్రష్టులైన వాళ్ళకి ఇది దొరకదు, సన్మార్గపై ఉన్న వాళ్ళకు మాత్రమే బ్రాకెట్ లిమిట్ చేసేసారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు లిమిట్ చేసినప్పుడు దావూద్ గారికి కూడా చేస్తాడా లేదా అల్లాహ్? ఎందుకంటే ఆయన ఉద్దేశం ఈ ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకున్న రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి.
ఆ రాజ్యంలో జనాలకి న్యాయం చేరాలి, పేదలకి న్యాయం చేరాలి, వాళ్ళకి అభివృద్ధి కావాలి. ఈ దోవలో నడిపించడానికి ప్రవక్తలకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఆ పని చేసిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను ఇస్తాను అల్లా వాగ్దానం చేశాడు. కావున దావూద్ అలైహిస్సలాం గారు చేసిన వాగ్దానం, ఆయన కుమారుడు సులైమాన్ అలైహిస్సలాం ఆ పని పూర్తి చేశాడు. ఓకే, అల్లా ఓకే చేశాడు. ఆ తర్వాత వాళ్ళ సంతతులు దిగజారుడు వచ్చేసింది. ఎప్పుడైతే వచ్చేసిందో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని క్యాన్సిల్ చేశాడు. సరే, తర్వాత ఏం జరిగింది? సులైమాన్ అలైహిస్సలాం గారు ఆయన తండ్రికి వారసులు అయ్యారు. ఇప్పుడు ఈయన వారసినప్పుడు ఎలా ఉందంటే 970-931 సంవత్సరాల ముందు బిఫోర్ క్రైస్ట్ ఈయన సులైమాన్ అలైహిస్సలాం గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత సులైమాన్ అలైహిస్సలాం గారి కాలంలోనే ఈ టెంపుల్ ఆఫ్ సులైమాన్ దేన్నైతే గుర్తు చేస్తారో అక్కడ మన బెత్లెహేంలో అది నిర్మించడం జరిగింది. దీన్ని మనం మామూలుగా 10వ క్రీస్తు పూర్వం 10గా మనం లెక్కేసుకుంటాం. అప్పుడు వాళ్ళ కోసం సులైమాన్ అలైహిస్సలాం గారు ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అది చాలా గౌరవప్రదమైనది. దాన్ని వాళ్ళు నేటికి గుర్తు చేసుకుంటారు. డోమ్ ఆఫ్ సల్మాన్ ఇలా గుర్తు చేస్తుంటారు. సరే, అదే విధంగా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే 586 బిఫోర్ క్రైస్ట్ బాబిలోనియన్స్ వీళ్లపై దాడి చేశారు. దాడి చేసినప్పుడు ఈ టెంపుల్ దేన్నైతే సులైమాన్ అలైహిస్సలాం గారు నిర్మించారో దాన్ని కూలగొట్టారు. దాన్ని వాళ్ళు చాలా ఆదరణీయమైనగా, ఆదర్శవంతమైనదిగా, గౌరవప్రదంగా సూచిందంటే వాళ్ళ ఐకాన్ పాయింట్ గా ఉన్నటువంటి వస్తువుని నిలబట్టం చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత వాళ్ళు అటు ఇటు పారిపోయారు. మళ్ళీ ఏదో కూడగట్టుకుని ఒక చోటి చోరి రాజ్యాలు మారుతుంటారు, రాజ్యాలు మారుతుంటాయి. ఆ విధంగా కొంచెం బలహీనమైన రాజులు వచ్చినప్పుడు మళ్ళీ చేరి ఏం చేశారంటే వాళ్ళు ఈ టెంపుల్ని 516-400 BCల మధ్య, అంటే దాదాపు 70 సంవత్సరాల కాలంలో మళ్ళీ తిరిగి ఆ టెంపుల్ తయారు చేశారు. వీటి ప్రస్తావన దాదాపు దగ్గరగా మనకు సూరత్ బనీ ఇస్రాయిల్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెన్షన్ చేస్తున్నాడు. దాన్ని గుర్తు చేసుకుందాం. తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు ఈ విధంగా బాధపడ్డారు. ఆ తర్వాత సులైమాన్ అలైహిస్సలాం గారి పద్ధతిలో ఉన్నటువంటి ఈ వస్తువులు ఇలా ఉంటే కింగ్డమ్ ఆఫ్ ఇస్రాయిల్ దీన్ని అస్సీరియన్స్ ఏం చేశారంటే 808 BCలో పూర్తిగా సెరగాన్ II అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఇస్రాయిల్ రాజ్యం, అదేవిధంగా జూదా రాజ్యం ఏర్పడ్డాయని చెప్పాం కదా, దానిపై అటాక్ చేసేసి ఇస్రాయిల్ సామ్రాజ్యాన్ని తనలో చేసుకుని అక్కడ ఉన్న ఈ యూదులందరినీ క్యాప్టివ్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోయాడు. అస్సీరియా వెళ్ళిపోయారు అందరూ. అక్కడ వెళ్ళి కఠినాతి కఠినమైన స్థితుల్లో బానిసలుగా, సేవకులుగా దీనాతి దీనమైన జీవితం గడిపారు. అక్కడ ఎప్పుడైతే ఇక్కడ నుంచి అక్కడ మారిపోయారో మీరు ఒకసారి మానసికంగా వాళ్ళ ఏ పరిస్థితిలో ఉండి ఉంటారు గమనించండి. ఒక సామాన్య మానవుడు అనేక కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాల బారిలో పడిపోయి అనేక మంచి మంచి విలువలను మర్చిపోతాడా లేదా? మరి దాదాపు 200 సంవత్సరాలు వాళ్ళు క్యాప్టివిటీలో ఉన్నారంటే వాళ్ళ మైండ్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ తీరుతెన్నులు ఎలా మారిపోయి ఉంటాయి? మెయిన్ ట్రాక్ నుంచి పూర్తిగా వాళ్ళు పోయారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ రెండవది బాబిలోన్స్ ఏం చేశారంటే వాళ్ళు కింగ్డమ్ ఆఫ్ జూదా ఏదైతే ఉందో 200 సంవత్సరాలుగా దాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆ మిగిలిన వాళ్ళ దగ్గర కొంచెం సామ్రాజ్యం ఉంది కదా, అది కూడా పోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర కూడా సామ్రాజ్యం లేదు. ఇది మొత్తం జరిగింది ఎప్పుడు అంటే క్రీస్తు శకానికి 600 సంవత్సరాల ముందు. అంటే వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఏదీ లేదు. కనాన్ లేదు, ఫలస్తీన్ లేదు, మిస్ర్ లేదు. వాళ్ళ ఆధీనంలో టెంపుల్, దావూద్ అలైహిస్సలాం చెప్పిన టెంపుల్ లేదు. హారూన్ అలైహిస్సలాం దగ్గర నుంచి తాబూత్ ఏది ఉందో అది లేదు. అన్నీ పోయినాయి. ఇప్పుడు వాడు బానిసలుగా అటు ఇటు గాలికి తిరుగుతున్నారు. ఆ తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాం రాకముందు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పుస్తకాల్లో ఏముందో గమనించారు. ఆ పుస్తకాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి రాక గురించి ఉంది. ఈ రాకను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నుంచి కొంచెం తెలివైన వాళ్ళు ఏం చేశారంటే అటు నుంచి ఇటు నుంచి ప్రయాణమై మదీనా చేరుకున్నారు. మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకుంటాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ చేసి మదీనా వచ్చినప్పుడు అక్కడ పేరు ప్రసిద్ధులైనటువంటి 3 తెగలకు చెందినటువంటి యూదులు ఉన్నారు. చెప్పుకున్నావా? కొన్ని పేర్లు చెప్పగలరా మీరు? బను నజీర్, బను ఖురైజా, బను ఖుదా, బను ఖురైజా, బను ఖైనుకా.
వీళ్ళు ఎందుకు వచ్చారు తెలుసా? తమ పుస్తకాలలో ప్రవక్త గారి రాక గురించి ఉంది, ఈ ప్రవక్త వచ్చే సమయం అయింది, ఈ ప్రవక్త మన మూసా అలీ ఇస్లాం గారి సంతతిలో రారు, ఈ ప్రవక్త గారు దావుద్ అలీ ఇస్లాం గారి సంతతిలో రారు, ఈ ప్రవక్త వచ్చే ప్రదేశం ఫారాన్. ఫారాన్ అంటే ఇవి మక్కా చుట్టుపక్కల ఉన్న పర్వతాలు. అందుకని మనం యస్రిబ్లో అయితే ఇక్కడ నుంచి దగ్గరగా ఉంటాం. ఆ ప్రవక్త గారు ఎప్పుడు వచ్చారో వెంటనే వెళ్ళి ఆయన మనం ప్రవక్తగా స్వీకరించేద్దాం అనే అభిప్రాయంతో వాళ్ళు వచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక లోకల్లీ మదీనాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు తగాదాలు జరిగేవి, కొట్లాటలు జరిగేవి, యుద్ధాలు జరిగేవి. ఈ యుద్ధాల్లో ఈ లోకల్లీ ఉన్న పీపుల్ వాళ్ళకి బలం ఎక్కువ కదా, వీళ్ళు బయట నుంచి వచ్చాడు, వీళ్ళందరూ తరిమి దౌడాయించి కొట్టేవాడు. వాళ్ళు ఎప్పుడైతే యుద్ధం జరిగిందో యుద్ధం వదిలేసి ప్రదేశం వీళ్ళంతా పారిపోయేవాడు. ఒక 15 రోజుల తర్వాత, 1 నెల తర్వాత కాస్త సబ్సిడీ అయిన తర్వాత పరిస్థితి మళ్ళీ తిరిగి వచ్చి, బాబాయ్ ఎలా ఉన్నావు, తమ్ముడు ఎలా ఉన్నావురా, 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, ఇప్పుడు దాకా ఎవరు తింటరా, మేమేం తింటామంటారా, మెల్లిగా మళ్ళీ కలిసిపోయాడు. మొన్న తరిమి కొడితే పారిపోయారు, మళ్ళీ వచ్చి అప్పులు అడుగుతున్నారు, సిగ్గు లేదు మీకు అంటే, ఉండండి, ఒక ప్రవక్త గారు వస్తున్నారు మక్కా నగరం ఈ ఏరియాలో, అప్పుడు మేము ఆయన ఇస్లాం తీసుకొస్తాం, ఆయన ధర్మాన్ని స్వీకరిస్తాం. ఎప్పుడైతే ఆయన ధర్మాన్ని స్వీకరిస్తామో అప్పుడు మాలో బలం బాగా వచ్చేస్తుంది. పవర్ రేంజర్స్ లెవెల్లో వాళ్ళకి రీఛార్జ్ అయినప్పుడు అయినట్టు బాగా మనకి శక్తి వచ్చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని మేము తప్పి కొడతాం చూడండి అని చెప్పుకునేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా చేశాడు చూడండి. ఇస్లాం వచ్చింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో ఉన్నారు, ఈ అరబ్బులు వీళ్ళతో మాట్లాడుతున్న అరబ్బులు మక్కాకు వచ్చారు, వీళ్ళకి ఇస్లాం గురించి తెలిసింది. వాళ్ళందరూ ఉఖ్బా 1 ఉఖ్బా 2 ఈ మీటింగ్స్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఇస్లాం స్వీకరించారు. వాళ్ళే రీఛార్జ్ అయిపోయారు, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వీళ్ళు వచ్చి చెప్పారు, ముహమ్మద్ గారు వచ్చారు, మేము ఇస్లాం స్వీకరించాము. ఇప్పుడు మీరు ఇస్లాం స్వీకరిస్తే మేము స్వీకరిస్తాం అనుకుంటున్నావా ఏంటి? చూడండి, మేము స్వీకరించాం, రిజెక్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళు మంచి వస్తువు ముందుకు వచ్చినప్పుడు దేన్నైతే వాళ్ళు ఆశిస్తున్నారో అది ముందుకు రాగానే దాన్ని పారేసుకున్నారు, చేతులారా వదిలేసుకున్నారు. వాళ్ళకి నష్టం జరిగింది, ఏదో జరిగింది. అది ఎలాంటి నష్టం జరిగిందో మనం ఇంకోసారి ఎప్పుడన్నా డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా వాళ్ళు దావుద్ అలీ ఇస్లాం గారి నుంచి బయలుదేరినటువంటి సామ్రాజ్యం వాళ్ళది పూర్తిగా కరాఖండిగా, చేతుల్లో ఒక చిల్లి గవ్వ లేకుండా పరిమనైన దారిద్ర్య పరిస్థితుల్లో తీసుకెళ్లి వాళ్ళు వదిలేసింది. వాళ్ళ విధంగా వాళ్ళు చాలా నష్టానికి గురయ్యారు. ఇప్పుడు చరిత్ర పురుషులు వాళ్ళ తీరుతెన్నుల గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ ద్వారా మనకు తెలిసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ప్రవక్తలను డీల్ చేశారు, ఇన్ని చదివితే కొన్ని వాళ్ళ యొక్క నేరాలు మన ముందు వస్తాయి. ఆ నేరాల్లో చూడండి, మనం ఏ ఒప్పందం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఆ ఒప్పందాన్ని వాళ్ళు వదిలేశారు. ఏ ఒప్పందం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర తీసుకున్నాడు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అదేవిధంగా ఈ విధంగా ఒప్పందం అయితే ఏదైతే తీసుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆ ఒప్పందాన్ని వాడు విస్మరించారు. అది వాడు చేస్తున్న పెద్ద దోషం. రెండవది, అనేక ప్రవక్తల్ని వాళ్ళు బాధలకు గురి చేశారు. కొంతమందిని చంపేశారు, కొంతమందిని కొట్టారు, తిట్టారు. అది పెద్ద ఉదాహరణగా ఈసా అలైహిస్సలాం గారు. ఈసా అలైహిస్సలాం గారు వస్తే వాళ్ళు ముందుగా మసీహ్ అలైహిస్సలాం గారు వస్తారని వాళ్ళు వెయిట్ చేశారు. వాళ్ళ పుస్తకాల్లో ఉంది. ఈసా అలైహిస్సలాం గారు వస్తే రిజెక్ట్ చేశారు. కారణం ఏంటో మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? దావుద్ అలైహిస్సలాం గారి కుటుంబం నుంచి లేడు. దావుద్ నుంచి వచ్చినప్పుడు ఆయన ప్రతి బీజం స్ట్రాంగ్ గా ఉంటుంది అనుకున్నారు. కానీ ఈసా అలైహిస్సలాం చాలా మీక్ పర్సన్. మీక్ అంటే చాలా మెతక వైఖరి కలిగినటువంటి వ్యక్తి. అల్లాహ్ భయపడండి, మనందరూ దైవం అల్లాహే, మనందరూ తోటివాడు ప్రేమించాలి, కొట్టుకోకూడదు, ఆయుధాలతో మనకు అవసరం లేదు. ఇలా మాట్లాడుతుంటే ఈయన మనకు పనికిరాడండి, మనకు చాలా గట్టి వ్యక్తి ఉండ, అందుకని మేము క్యాన్సిల్ ఒప్పుకోవట్లేదు, నువ్వు బసి అని ఒప్పుకోవట్లేదు, క్యాన్సిల్ చేశారు. పైగా ఈసా అలైహిస్సలాంకి ఇంకో మైనస్ పాయింట్ వాళ్ళకి కనబడింది. ఏంటది? తండ్రి లేకుండా ఆయన పుట్టించాడనే దాన్ని ఆసరా చేసుకుని ఇంకా ఆయన గారి తల్లిపై ఆ భాండాలు మోపి మెల్లిగా తప్పించుకున్నారు. ఇది జరిగింది. తర్వాత ఈసా అలైహిస్సలాం గారిని చంపే ప్రయత్నం కూడా చేశారు. ఇదంతా మనకు తెలిసింది. తర్వాత ఈసా అలైహిస్సలాం గారిని కొట్టే ప్రయత్నంలో వాళ్ళు ఎవరు సహాయం చేస్తున్నారు తెలుసా మీకు? ఆ రోజుల్లో ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యం ఇచ్చారు. వాళ్ళకి తెలుసు ఇది తప్పు అని, అయినప్పటికీ ఆ పనిపై వాడు కొట్టారు. ఇది వాడే పని. ఆ తర్వాత ఖురాన్ ఏం చెప్తుందంటే వాడు చేసిన తప్పుల్లోంచి పెద్ద తప్పు తహరీఫ్. వాళ్ళ దగ్గర ఏ గ్రంథం అయితే ఉందో
వాళ్ళ పనికొచ్చే వస్తువుల్ని అక్కడ పెట్టారు, వాళ్ళ కష్టమైన వస్తువుల్ని మార్చేశారు. భావం, అర్థం, తాత్పర్యం మారే విధంగా మనం ఎలా మార్చుకోగలిగితే అలా మార్చుకున్నారు. ఎక్కడైతే ఈ వీళ్ళ వల్ల కాని పనేది ఎక్కడుందో దాన్ని డ్రాప్ చేశారు. ఏం మిగిలింది? ఇంకా గతంలో ఒక చిన్న జోక్ ఉంది. ఎవడో పెళ్లి చేస్తూ అన్నాడంట, ఏమని, నా కుర్రాడు 2 దోషాలు తప్పేవా, ఇంకేమి మంచి కుర్రాడండి, చాలా బంగారం తునక ముక్క, 2 తప్పులు మాత్రమే ఉన్నాయన్నాడు. ఆ 2 తప్పులు వెళ్ళకి 100 తప్పులు కలిగి ఉంటారు జనాలు. 2 తప్పులు ఏమైంది? అందరూ పెళ్లి చేశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత అడిగంట, మీ వాడు ఏదో 2 తప్పులు ఉన్నారు ఏంటంటే, అడి ఏం చెప్పాడు, వాడు స్వతహాగా మంచి చేయడు, స్వతహాగా మంచి పని చేయడు, ఇంకో మంచి సలహా ఇస్తే తీసుకోడు. ఏం మిగిలింది వాడి దగ్గర కదా? మరి ఈ పరిస్థితి దాదాపు అదే మిగిలింది. అసలైన వస్తువులన్నీ వాళ్ళ పుస్తకాల నుంచి మార్చేశారు. తత్కారణంగా వాళ్ళ వాళ్ళపై అల్లా సుబ్హానహు వ తఆలా లానత్ చేశారు. ఇప్పుడు మన దగ్గర సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని సిమిలారిటీ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి మనకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయండి. కొన్ని గతంలో చర్చించుకున్నాం. వాటిలో ముఖ్యమైనది అంటే తౌహీద్, ఏకత్వం. వాళ్ళు అల్లాహ్ ఒక్కడే అని నమ్ముతారు. వాళ్ళు అల్లాహ్ ఒక్కడే అని నమ్ముతారు కదా. అదేవిధంగా షలోమ్ అని ఏదైతే దువా ఉందో కదా చెప్పుకున్నాం కదా, మరి ఆ దువాలో తౌహీద్ గురించి మాటికి అది మాట ఉంది. పౌలు అతను యేసుక్రీస్తుకు సంబంధించిన విషయాలను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి క్రైస్తవుని మాత్రం పాడు చేశాడు, కానీ ఆయన స్వతహాగా యూదుడుగా ఉండి ఈ తౌహీద్ పై మిగిలి ఉన్నాడు. అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ మాత్రమే పూజించాలి అనే విషయాన్ని స్వయంగా నమ్మాడు. కానీ క్రైస్తవులు ఏం చేశాడు? తప్పుదారి పట్టించాడు. యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు అని చూపించాడు, కానీ అతను స్వయంగా నమ్మలేదు. కాబట్టి ఇంకో ట్రాక్ తీసుకుని క్రైస్తవులందరూ దారి నడిచిపోయారు. దాన్ని మన క్రైస్తవం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మనం ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం. తర్వాత క్రైస్తవుల దగ్గర ఒరిజినల్ సిన్ ఒకటి ఉంది. ఒరిజినల్ సిన్ అంటే ఏంటి చెప్పండి? మౌలికమైనటువంటి మొదటి తప్పు. అది తప్పు ఆదం అలైహిస్సలాం స్వర్గంలో చేశారు. తత్కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం స్వర్గం తీసేశాడు. ఇప్పుడు మనమందరం ఆదం అలైహిస్సలాం గారి సంతతి. మనలోని పుట్టే ప్రతి బిడ్డ ఆదం అలైహిస్సలాం గారి ఆ తప్పు యొక్క ఏ నేరమైతే ఉందో దాని పర్సంటేజ్ అతనికి ఎంత అవుతుందో ఆ పర్సంటేజ్ కలిగి ఉంటాడు. నేను 1/million చిల్డ్రన్ అనుకోండి, 1 million చైల్డ్ అనుకోండి, నేను నా దగ్గర 1/million పార్ట్ ఉంటుంది కదా. ఆ సిన్ అతని దగ్గర ఉంటుంది. ఈ విషయం వాళ్ళ దగ్గర లేదు, యూదుల దగ్గర లేదు, క్రైస్తవుల దగ్గర పదే పదే చేశారు. తర్వాత మూడోది, కానీ ముస్లింలు నమ్ముతామా దీన్ని? వలా తజిరు వాజిరతుం విజ్ర ఉఖ్రా, ఒకరి యొక్క దోషం ఇంకోరిపై వెళ్ళేది లేదు. ప్రతి ప్రాణి త్వరగా అల్లాహ్ ముందు వస్తుంది, తన లెక్క చూపించుకుంటుంది, అందులో ఏవి మారుతుంది. వాళ్ళు ఈ విషయంలో సరిగ్గా ఉన్నాం. ఆ తర్వాత సేవియర్, వాళ్ళు క్రైస్తవులు ఏమని నమ్ముతారు? ఏమని? దైవానికి మానవుడికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు, అతని పేరు యేసు అని వాళ్ళు నమ్ముతారు. ఈ మార్గాన్ని సూచించింది పౌలు గారు. పౌలు గారు యూదుడు. పౌలు గారి అభిప్రాయం ఏంటంటే దేవునికి మనిషికి మధ్యలో ఎవరు లేరు. ముస్లింలు మనమే ఉంటా ఉంటే డైరెక్ట్ గా మనకు దైవానికి మధ్య ఎవరు లేరు. కొంతమంది ఒక కుర్రాడు వచ్చాడు ఇస్లాం గురించి మాట్లాడుతూ, ఆయనకు ఏ వస్తువు అనిపించలేదు. నేను అంతగా చదువుకోలేదు, కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పండి అన్నాడు. ఏంటయ్యా? దైవానికి మనిషికి మధ్య ఎంతమంది ఉన్నారు అన్నాడు. నువ్వు ఇస్లాం గురించి అడుగుతున్నావా లేకపోతే వేరే ధర్మం గురించి అడుగుతున్నానా? ఇస్లాం విషయం చెప్పండి మీరు అన్నాడు. ఇస్లాం దృష్టిలో దైవానికి మనిషికి మధ్య ఎవరూ లేరు. యూ కెన్ డైరెక్ట్లీ స్పీక్ టు అల్లాహ్. అల్లాహ్ దగ్గర నువ్వు డైరెక్ట్ గా దువా చేసుకోగలవు, నువ్వేం కావాలో కోరుకోగలవు. అల్లాహ్ నీ దువా వింటాడు, నీ ప్రార్థనలు మన్నిస్తాడు, నీకు మధ్యలో ఎవరూ లేరు. మరి మొహమ్మద్ గారు అన్నాడు. మొహమ్మద్ గారు మన అందరి ప్రవక్త, ఆయనే ఈ విషయాన్ని మనకు బోధించారు. దైవానికి నీకు మధ్య ఎవరూ లేని విషయాన్ని మొహమ్మద్ గారు బోధించారు. మొహమ్మద్ గారు మిగతా ప్రవక్తలాగా ఒక ప్రవక్త మాత్రమే అన్నాడు. రెండింటి కూర్చున్నాడు 2-5 నిమిషాలు మాట్లాడు. ఆ తర్వాత ముస్లిం అవుతాను, ఇస్లాంలోకి వచ్చేసాడు. ఆయన దగ్గర డౌట్గా ఉంది, ఆ డౌట్ క్లియర్ చేసుకున్నాడు, ముస్లిం అయిపోయాడు. ఇది క్రైస్తవులకు మధ్యలో మనిషికి దేవునికి మధ్య కుమారుడు ఉన్నాడు అని యేసుక్రీస్తుని పెట్టుకున్నారు. కానీ యూదుల దగ్గర ఆ విషయం లేదు. వాడు ఇబ్రాహిం అలైహిస్సలాంని ఆదరిస్తారు అని చెప్పాం, మనం కూడా ఆదరిస్తున్నాం. ఓకే, అదే వాళ్ళ దగ్గర మనకు మళ్ళీ ఏ విధంగా ఖురాన్ ఉందో వాళ్ళ దగ్గర మూసా అలైహిస్సలాంకి ఉన్నటువంటి లా, LAW చట్టం అనేది ఉంది.
ఆ చట్టాన్ని వారు గౌరవిస్తారు. అందులో రూల్స్, రెగ్యులేషన్స్, పనిష్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. పుర్తగాలి కాలంలో ఒక మహిళ వ్యభిచారానికి గురైతే అక్కడ తీసుకొచ్చారు న్యాయం కోసం. ప్రవక్త గారు ఏం చేశారంటే, మీరు నన్ను అడిగే ముందు మీ పుస్తకం చూడండి ఏముందో. పుస్తకం తిరిగి చూస్తే అందుట్టు వ్యభిచారానికి పనిష్మెంట్ మా దగ్గర ఏముందో వాళ్ళ దగ్గర అది ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ పాయింట్ ఏదైతే ఉందో దాని మీద చెయ్యి పెట్టేసి అటు ఇటు కళ్ళు తిప్పుతున్నారు. కాస్త చెయ్యి గారు తెరిపించండి అన్నారు. చెయ్యి తెరిపితే అక్కడ రాసుకుంది ఆ విషయం. అది అట్లాంటి పనులు చేస్తారు. వాళ్ళ దగ్గర చట్టం ఉంది, మా దగ్గర కూడా చట్టం ఉంది. ఇంకా తర్వాత వాళ్ళు కూడా క్రిందటిసారి మనం వాళ్ళ 13 రూల్స్ చెప్పుకున్నాం. అందులో ఒక రూల్ ఏంటి, చివరి రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి చేసిన వాళ్ళకి మంచి ఫలితం, చెడు చేసిన వాళ్ళకి చెడు ఫలితం ఇస్తాడు. అంటే జడ్జిమెంట్ ఉంటుంది. మనం నమ్ముతున్నావా లేదా? వాళ్ళు నమ్ముతున్నారు. ఈ విధంగా మనకు వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సిమిలారిటీస్ ఏం చేస్తున్నాయంటే మమ్మల్ని వాళ్ళకి దగ్గరగా చేస్తున్నాయి. కానీ గతంలో వాళ్ళు కూడా ఈ మధ్య మన ఎప్పుడైతే ఈ ఫలస్తీన్ ఇజ్రాయిల్ యొక్క తగాదాలు ప్రారంభమై ఈ భూమికి సంబంధించి, నేలకు సంబంధించి కొట్లాట, రక్తపాతం జరుగుతుందో అక్కడ నుంచే మనం చూస్తే చరిత్ర బాగాలేదు. కానీ అక్కడ నుంచి కొంచెం వెనక్కి చూస్తే ముస్లింలకి, యూదులకి దగ్గర సంబంధాలు ఉండేవి. చాలా మంచి పద్ధతుల్లో ఉండేవారు. ఇస్లామీయ సామ్రాజ్యంలో వాళ్ళు మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళు ఇస్లాం కూడా స్వీకరించేవారు. ఇప్పుడు నేటి ప్రస్తుత పరిస్థితుల్లో అట్లీస్ట్ 3% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇస్రాయిల్ ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రమ్ జ్యూస్ ఏం చేస్తున్నారంటే ఇస్లాం స్వీకరిస్తున్నారని ఇస్రాయిల్ యాక్సెప్ట్ చేస్తుంది సంవత్సరానికి. మరి ఈ విధంగా మంచి డెవలప్మెంట్ అది. తర్వాత కొంతమంది మనకు యూదుల్లోంచి ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళ పేరు చెప్పి చక్కగా తీసుకున్నాం. తర్వాత అబ్దుల్లా బిన్ సలాం, ఈ పేరు వినని వారికి ఎత్తండి. అబ్దుల్లా బిన్ సలాం పేరు వినని, నేను ఇప్పుడు దాకా వినలేదు అన్నవాడికి ఎత్తండి. అల్హమ్దుల్లా 3 మాత్రమే ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా 4వ చేయలేసింది, 5వ చేయలేసింది. కానీ ఈ చేయలేపిన వాళ్ళు చాలా మంది ప్రముఖులు కావడం నాకు బాధగా ఉంది. అబ్దుల్లా బిన్ సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సహచరుడు, సహాబీ. ప్రవక్త గారి కాలంలో ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆయన స్వీకరించే ముందు యూదుల యొక్క గొప్ప పండితుడు. ఆయన చెప్పిన మాటని కళ్ళు మూసుకుని వినేవాళ్ళు యూదులు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించి ఆయన ఏం చెప్పారంటే సలహా ఇచ్చారు మొహమ్మద్ గారికి, అయ్యా మీరు మా వాళ్ళని పిలిచి నా గురించి ఒక మాట్లాడి చూడండి ఏమంటారు అన్నారు. అయితే ఒక పని చేసి, నువ్వు ఎక్కడ ఉంటావు? నేను వెళ్ళి కొంచెం వేరే చోట దాక్కుని వింటుంటాను ఏం జరుగుతుందో అని. ఆయన వేరే చోట తెర వెనకాల కూర్చున్నారు. యూదులను పిలిస్తే వాళ్ళు వచ్చారు. వస్తే అయ్యా మీ అబ్దుల్లా బిన్ సలాం గురించి మీ అభిప్రాయం ఏంటయ్యా అంటే, ఆయన బంగారం అండి బాబు, ఆయన గురించి అడుగుతున్నారు మీరు? మన రాజుల్లో అత్యుత్తమైన వ్యక్తి ఆయన, చాలా గొప్పవాడు, మంచి పండితుడు, భయభక్తులు గలవాడు, బాగా ప్రశంసించారు. నిజంగానా? అవును. కానీ అతని గురించి చెడు విషయం తెలిసిందే అంటే ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అంత ప్రైజ్ చేశారు. అప్పుడు వెంటనే ముహమ్మద్ అంటే అతను ఇస్లాం స్వీకరించాడు, లా ఇలాహ ఇల్లా ముహమ్మద్ స్వీకరించాడు అంటే వాడు పరమచండా. చూడండి, ఎప్పుడైతే లా ఇలాహ ఇల్లా మాట వచ్చిందో ఇప్పుడు తిట్టడం మొదలెట్టేశారు. అది వాళ్ళతో జరిగింది. అబ్దుల్లా బిన్ సలాం చాలా ఘనమైన వ్యక్తి కదా, అందుకు గుర్తుపెట్టుకుంది ఆయన అక్కడ నుంచి చూసుకుంటే చాలా మంది ఇస్లాంలోకి వచ్చారు. చాలా పేర్లు కంటే కొన్ని ముఖ్యమైన పేరు చెప్తున్నాం. యాకూబ్ బిన్ కిల్లిస్ అనే ఒక వజీర్ ఉండేవాడు ఇస్లాం కాలంలో. అది 10వ సెంచరీ, అంటే ఇస్లాం వచ్చినట్లు 10వ శతాబ్దానికి సంబంధించింది. అదేవిధంగా లైలా మురాద్ ఒక మంచి సింగర్ ఉండేది, యూదుల అమ్మాయి. తర్వాత ఇస్లాం గురించి తెలిసిన తర్వాత ఆవిడ ముస్లిం అయిపోయింది. చాలా పేరు ప్రఖ్యాతం, చాలా శ్రమ మరి కష్టాలకు గురి చేయడం జరిగింది. అలావిధంగా లీవిస్ నిస్సింబామ్ అనే ఒక రైటరు, ఓరియంటలిస్ట్ ఉన్నాడు. ఓరియంటలిస్ట్ అంటే ఒకసారి తెలుగులో ఏం ట్రాన్స్లేషన్ చెప్తున్నా తెలుగు, కానీ ఓరియంటలిస్ట్ అంటే మామూలుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్లాం గురించి తెలుసుకుని ఇస్లాం పుస్తకాలు చదివి అందులోంచి దోషాలు తీసి జనాలను మభ్యపెట్టే విధంగా రైటింగ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడానికి. అసామాన్య జనాలు చదివి కన్ఫ్యూజ్ అయిపోవాలి, అదే ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఒక టీం, అది ఓరియంటలిస్ట్ ఒక టీం. వాళ్ళు ఇస్లాం చరిత్ర రాశారు, ప్రవక్త జీవితం రాశారు, అదేవిధంగా ఖురాన్పై అనేక విషయాలు రాశారు, జనాలు మభ్యపెట్టారు. వాళ్ళకు సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి ఇతను ఎవరంటే ఇతను లీవిస్ నిస్సింబామ్. అతను ఇస్లాం స్వీకరించాడు. ఆ తర్వాత జాకోబ్ ఖర్దో అనే వ్యక్తి కూడా అతను ఏం చేశాడంటే మసీహా గురించి వాడు చెప్పుకున్నారు కదా, ఆయన వస్తాడు వెయిట్ చేస్తున్నారు కదా యూదులు, ఆ మసీనా నేనే అని నిలబడ్డాడు. మన భారతదేశంలో కొన్నాడు
2-3 సంవత్సరాలకి కలిగి అవతారం నేనే ఒక కొత్త వ్యక్తి అవుతుంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి రాలేదు, వాడు వచ్చేవాడు ప్రతివాడు నేనే కలిగి అని చెప్పుకుంటుంటారు. ఆ విధంగా మసీహా గురించి కూడా వాళ్ళ యూదుల్లో ఒక విధంగా ఆట ఉంది. ఆ ఆట ఆడుకున్నారు వాళ్ళు. ఇతను ఆ విధంగా ఆట ఆడిన వ్యక్తి, కానీ ఇస్లాం గురించి చదివి ఇస్లాం సత్యాన్ని స్వీకరించి అతను ముస్లిం అయ్యాడు. ఇబ్న్ ఇస్హాక్ అందులో ఒక మంచి పోయెట్, అదేవిధంగా అతను ఇస్లాం స్వీకరించాడు. ఆ విధంగా చాలా ఈ మధ్య మొహమ్మద్ అసద్ అనే ఫేమస్ పేరు ఉంది, మీరు వినుండాలి ఈ పేరు. అబ్దుల్ సలాం గారు తల ఊపుతుంటే నాకు తెలుస్తుంది, ఆయన పుస్తకం కూడా చదివేసినట్టున్నారు. మొహమ్మద్ హసన్ సౌదీ అరబ్లో ఉన్నటువంటి యూదుల యొక్క అంబాసిడర్. ఆయన యూదు జాతి వాడు, కానీ అంబాసిడర్ ఇస్రాయల్ నుంచి రాలా, ఆయన అమెరికా తరఫున ఇక్కడికి అంబాసిడర్ వచ్చాడు. ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఓకే, రోడ్ టు మక్కా అనే పుస్తకం ఏదో రాశాడు ఆయన. రోడ్ టు మక్కా చాలా ఫేమస్ పుస్తకం, అది మీకు అందుబాటులో ఉంటే చదివిపోవాలి. ఆ తర్వాత ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇది 3% వాళ్ళు పెరుగుతున్నారని. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వస్తువులు మీకు వాళ్ళకి సంబంధించి తీసుకొచ్చాను. ఇప్పుడు దాదాపు నేను అనుకున్నాను ఏమంటే 10 నిమిషాలు 7 నిమిషాలు ఎక్కువైపోయినాయి. అందుకని క్విజ్కి సంబంధించినటువంటి క్విజ్ పేపర్లు నా దగ్గర ఉన్నాయి. చక్కగా యాకూబ్ గారు మీరు డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మనం ఇన్షాల్లా దాన్ని కంటిన్యూ చేసేద్దాం. ఆ తర్వాత ఈ ప్రైజెస్ కూడా మనకి, ఆ తర్వాత